మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచూ ఉన్నాను. ప్రేమ సందేశం 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇప్పటికే 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశాన్ని వింటూ ఉన్నారు. ఇంగ్లీష్లో, తెలుగులో ఈ యొక్క సందేశాలు వారం వారము మేము వినిపిస్తూ ఉన్నాం. మా వెబ్సైట్ కూడా దర్శించండి. బైబిల్ స్టడీ చేస్తున్నవారు మా వెబ్సైట్లో www.drpaul.orgలో అనేక బైబిల్ సమాచారంతో కూడిన ఆర్టికల్స్, ఎస్సేస్ మీరు చూడవచ్చు, చదవచ్చు. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే 94,000 మంది సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ప్రేమ సందేశాలు ఎప్పటికప్పుడు వింటూ ఉండండి. ఇంతకుముందు మేము చేసినటువంటి 370 ఎపిసోడ్లు కూడా మీరు మా యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు, చూడవచ్చు. రోమా పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ పునాది సత్యాలు ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు తెలుసుకోవలసినటువంటి ఈ యొక్క ప్రాథమిక ఫౌండేషనల్ క్రైస్తవ సత్యాలు ఈ రోమా పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా, మరొకసారి ఈ ఫిబ్రవరి నెలలో మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి మీకు వందనముల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రోమా పత్రికలో మీరు మా కొరకు రాసి ఉన్నటువంటి గొప్ప సత్యాలు మేము తెలుసుకోవటానికి, అదేవిధముగా వాటి ప్రకారం నడుచుకోవటానికి మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశమును చూస్తున్నవారు, వినుతున్నవారు నాయన, మరి మీరు వారిని కనికరించి, ఆదరించి, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రోమా పత్రిక 13వ అధ్యాయములో కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునో లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. క్రైస్తవులు ప్రభుత్వం పట్ల ఏ విధముగా ప్రవర్తించాలి అన్న ప్రశ్న మీకు వస్తే మీరు వెళ్ళాల్సినటువంటి వాక్య భాగము ఈ రోమా పత్రిక 13వ అధ్యాయం. ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారము అన్నటువంటి అంశము, ఆ ప్రభుత్వం పట్ల క్రైస్తవులు ఏ విధముగా ప్రవర్తించాలి, ప్రభుత్వము కింద క్రైస్తవులు ఏ విధముగా జీవించాలి అన్న ప్రశ్నలకు అపోస్తలుడైన పౌలు గారు సమాధానం చెబుతూ ఉన్నాడు. ప్రభుత్వమునకు లోబడి ఉండండి అని ఆయన ఇక్కడ స్పష్టముగా రాస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 1వ అధ్యాయము నుండి మనం చదువుకుంటూ వస్తే దేవుని యొక్క అధికారము గురించి మనం చూసాం. దేవునికి అధికారం ఉంది. దేవుని నీతి ఆ అధికారములో స్పష్టముగా కనిపిస్తూ ఉంది. దేవుడు మన మీద అధికారం చేస్తూ ఉన్నాడు. ఎందుకని? మనకు తన నీతిని నేర్పించటానికి, మనకు తన ప్రేమను చూపించటానికి. దేవునికి లోబడి ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుని నీతిని నేర్చుకోవటం మనం ప్రారంభించాలి. దైవికమైనటువంటి ఆ మార్పు మనలో వచ్చినప్పుడు ఈ సమాజం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది కూడా మనం నేర్చుకుంటాం. దేవునితో మన యొక్క సంబంధము సరిగ్గా ఉంటే ఈ సమాజముతో
మన సంబంధము సరిగ్గా ఉంటుంది. అన్నిటికంటే పైన ఉన్నవాడు దేవుడు. ఆయనతో మనకు సరైన సంబంధం ఉంటే ఆయన కింద ఉన్నటువంటి ఇతర వ్యవస్థలతో కూడా మనకు సరైనటువంటి సంబంధం ఉంటుంది. కుటుంబం అనేది దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థే. ఆ కుటుంబంలో మనం ఏ విధంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది. అదేవిధంగా క్రైస్తవ సంఘము దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థే. ఆ సంఘములో ఏ విధముగా ప్రవర్తించాలి. అదే విధముగా ప్రభుత్వము కూడా దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థే. పౌలు గారు ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఎదిరించేవారు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకొందురు. అధికారము ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. 12వ అధ్యాయంలో మనం చూసాం కదా పోయిన వారము. నిజమైన ఆరాధనలో మన ఆత్మ, శరీరము, మనస్సు, మన యొక్క విల్, ఈ 4 దేవునికి మనం ఇచ్చేస్తున్నాం. దేవా ఇవి నీవే అని మనం చెబుతాం. అక్కడ తగ్గింపు జీవితం ఉంది. అలాంటి జీవితమే ప్రభుత్వం పట్ల కూడా మనకు ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ రోజున చాలామంది ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టడం పెరిగిపోతూ ఉంది. ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, అదేవిధంగా న్యాయమూర్తులను, పోలీస్ అధికారులను, ఇంకా కలెక్టర్లను బూతులు తిట్టడం చాలా సహజంగా మారిపోతూ ఉంది. పౌలు గారు ఏమంటా ఉన్నాడు, అది తప్పు. మీరేం చేయాలి? మీరు ఆ యొక్క అధికారమును గౌరవించండి. 7వ వచనంలో మీరు చూడండి, ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. భయపడు. ఈ రోజున మన ప్రభుత్వాలు అపోస్తలుడైన పౌలు గారు జీవించిన రోజుల్లో ఉన్న ప్రభుత్వాల కంటే ఎంతో మంచివి. పౌలు గారు నీరో చక్రవర్తి కింద జీవించాడు. ఈ నీరో చక్రవర్తి ఏం చేసేవాడు? రోమ్ నగరంలో ఏదైనా ఏరియా ఆయనకి కావాలంటే అక్కడ ఉన్నటువంటి జనాన్ని చంపించేసేవాడు. క్రైస్తవులను చాలా క్రూరముగా ఈ యొక్క కొలోజియంలో సింహములకు, క్రూర మృగములకు ఆహారముగా వేసినటువంటి చరిత్ర ఈ నీరోకి ఉంది. అలాంటి దుష్టుడు కూడా లోబడి ఉండండి అని పౌలు గారు అన్నాడు. ఎందుకని? వారు దుష్టులైనప్పటికీ, వారు పాపాత్ములైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థ దేవుడు నెలకొల్పినదే. మన దేశంలో కూడా మన ప్రభుత్వము దేవుడు నెలకొల్పినదే. దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు కాబట్టే ఆ ప్రభుత్వం ఉంది. వారు పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని వారు నిర్లక్ష్యం చేయవచ్చు. అయినప్పటికీ క్రైస్తవులు లోబడి ఉండాలి. నక్సలైట్లను మీరు చూస్తే కొన్ని లక్షల మంది నక్సలైట్లు దాదాపుగా గత 100 సంవత్సరాలు కమ్యూనిస్ట్ విప్లవాన్ని మీరు చూసుకుంటే భారతదేశంలోనే కొన్ని లక్షల మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తముగా సాయుధ పోరాటాలు
గెరిల్లా పోరాటాలు చేసి కోట్లాది మంది యువకులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. వారేం చేశారు? ప్రభుత్వాలను వారు ధిక్కరించారు, ప్రభుత్వాలను వ్యతిరేకించారు. అందుకనే వారు చివరికి ప్రభుత్వాల చేతుల్లోనే హతమైపోవాల్సి వచ్చింది. అది విఫలమైపోయేటటువంటి ప్రయోగమే. దాని వలన సమాజంలో మార్పు రాదు. నిజమైన మార్పు యేసుక్రీస్తు ప్రభు స్వార్థ వల్ల వస్తుంది. నిజమైనటువంటి మార్పు శాంతియుత పద్ధతుల్లోనే వస్తుంది. అహింస పద్ధతుల్లోనే దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని తీసుకురావాలి. అంతేకాని హింసతో అది జరిగేది కాదు. ఈరోజున అమెరికా దేశంలో ఎంతో అశాంతి నెలకోవటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారి ప్రభుత్వము అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను పంపించి వేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే చాలామంది పోలీసుల మీద మరి వారు హింసా మార్గములో విరుచుకుపడుతూ ఉన్నారు. పోలీసుల్ని బూతులు తిట్టడం, పోలీసు వాహనాలను తగలబెట్టడం, పోలీస్ స్టేషన్ల మీద అటాక్స్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వారిలో క్రైస్తవులు కూడా ఉన్నారు. వారందరూ ఈ రోమాపత్రిక 13వ అధ్యాయం చదవాలి. ఎందుకని? ప్రభుత్వానికి లోబడి ఉండండి అని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఎందుకని? 4వ వచనములో చూడండి, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితవా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. వారు ఖడ్గము ధరిస్తారు అంటే ప్రజలను శిక్షించే అధికారాన్ని కూడా దేవుడు ప్రభుత్వాధికారులకు ఇచ్చాడు. ప్రజలను శిక్షించే అధికారం కూడా దేవుడు ప్రభుత్వానికి ఇచ్చాడు. అందుకనే నువ్వు వారికి భయపడి ఉండు, వారు దేవుని పరిచారకులని కూడా అంటా ఉన్నాడు. అందుకని మనము ఎప్పుడు కూడా ప్రభుత్వములను దేవుని యొక్క పరిచారకులుగానే చూస్తూ ఉండాలి. 5వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఆగ్రహ బలమే కాదు, ఆగ్రహ భయమే కాదు. అమ్మో నేను ఈ దొంగతనం చేస్తే నన్ను 10 సంవత్సరాలు జైల్లో పెడతారేమో అని జైలు శిక్షలకు భయపడి కాదు. ఈ దొంగతనం నేను ఎందుకు చేయాలి? ఈ డబ్బు నాది కాదు కదా, ఈ స్థలం నాది కాదు కదా, ఈ బంగారం నాది కాదు కదా. ఆ విధముగా మన మనస్సాక్షి మనతో మాట్లాడినప్పుడు మనం వినాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు మనం వినాలి. గొప్ప మార్పు ఆ విధముగా సమాజంలో రావటానికి వీలవుతుంది. ఎప్పుడైతే ప్రజలు జైలు లేకపోతే ఒక ఫైన్ వాటిని బట్టి కాదండి, ఇదిగో నేను చేస్తున్నది తప్పు, నా మనస్సాక్షి ఈ పని చేయడానికి ఒప్పుకోవటం లేదు అని తమలో తాము వారు ఆ యొక్క పాపములను వదిలిపెడితే ప్రభుత్వానికి కూడా పని తగ్గుద్ది. పౌలు గారు అక్కడి నుండే ఇంకోటి కూడా మనకి చెబుతూ ఉన్నాడు. ఇది మీరు దేవుని ఎదుట చేస్తున్నటువంటి పని. యోసేపు జీవితాన్ని మీరు చూడండి. పొతీఫరు భార్య ఆయన్ని పాపములో దించాలని ప్రయత్నించింది. యోసేపు ఏమన్నాడు?
నేను ఇంత ఘోరమైన పాపమును చేసి దేవునికి విరోధముగా ఏ విధముగా పాపము కట్టుకుంటానమ్మా? దేవునికి భయపడ్డాడు, ఫరోకి భయపడ్డాడు. అయితే ఫరో కంటే ముందు దేవుడికి భయపడ్డాడు. అపోస్తలుడైన పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, వారందరూ కూడా చేసింది అదే. వారు నీలోకి గౌరవం ఇచ్చారు. అయితే దేవునికి ఇంకా ఎక్కువగా భయపడ్డారు. దేవుడు పెట్టినటువంటి ఈ పరిచారకులకు మేము లోబడి ఉండాలి అని వారు లోబడి ఉన్నారు. అయితే అన్ని విషయాల్లో వారు లోబడి ఉన్నారా? కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు అపోస్తల కార్యముల 5వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభుత్వాధికారులు క్రైస్తవులను గద్దించారు. మీరు యేసుక్రీస్తు పేరు మీద సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని ఆజ్ఞ ఇచ్చారు. అపోస్తలులు ఏమన్నారు? అయ్యా, మేము దేవుని మాటకు లోబడాలి, మేము సువార్త ప్రకటించాలి అని మాకు ఆజ్ఞ ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మాట మేము వినాలి అని వారు ధైర్యంగా చెప్పారు. కాబట్టి సువార్త విషయములో లేకపోతే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమో అతిక్రమించబడుతుందో ఆ విషయాల్లో క్రైస్తవులు ప్రభుత్వం మాట వినాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు బైబిల్లో వివాహం అనేది ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్య జరిగేది. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు పురుషులకు వివాహాలు చేస్తావన్నాయి, ఒక మహిళకు మరొక మహిళకు వివాహాలు చేస్తావన్నాయి. అలాంటి ప్రభుత్వాలు క్రైస్తవుల మీద ఒత్తిడి చేస్తావన్నాయి. మీరు కూడా ఒక పురుషుడికి మరొక పురుషుడికి పెళ్లి చేయండి, ఒక స్త్రీకి మరొక స్త్రీకి పెళ్లి చేయండి అని ఆ ప్రభుత్వాలు క్రైస్తవుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో క్రైస్తవులు ఏమంటా ఉన్నారు? అయ్యా, అది తప్పు, బైబిల్ బోధించేది అది కాదండి. బైబిల్ బోధించేది ఒక పురుషుడు ఒక స్త్రీ మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని వారు చెబుతూ ఉన్నారు. దీనత్వముతో మంచి మనస్సాక్షితో దేవుని యొక్క వాక్యమును వారు ప్రభుత్వాధికారులకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి జనరల్గా చెప్పుకుంటే మనం ఎప్పుడు ప్రభుత్వానికి లోబడి ఉండాలి. ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము అతిక్రమించబడుతుందో, ఎప్పుడైతే ఒక ప్రభుత్వము దేవుని యొక్క వాక్యం అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఈ పని చేయండి అని మనకి చెబుతుందో అప్పుడు మనం ప్రభుత్వం యొక్క మాట వినాల్సిన అవసరం లేదు. 7వ వచనంలో ఏమంటా ఉన్నాడు? ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. పన్నులు కట్టండి. క్రైస్తవులు పన్నులు కట్టాలి. మనం ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో పన్నులు కట్టండి అని పౌలు గారు ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఆయన పన్నులు కట్టడం మనం చూస్తూ ఉన్నాం. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని ఆయన చెప్పాడు. దేవునికి చెందిన నీ ఆత్మను నీ శరీరమును దేవునికి ఇవ్వు. అదే విధముగా నీ సంపాదనలో కొంత పన్ను కైసరుకు కట్టు అని ఆయన చెప్పాడు. పేతురికి ఆయన చెప్పాడు, పేతురు నువ్వు సముద్రమునకు వెళ్ళి ఒక గాలం వేయి, ఒక చేప దొరుకుద్ది, చేప నోట్లో నీకు ఒక నాణెము దొరుకుద్ది, ఆ నాణెము తీసుకొని నా పన్ను నీ పన్ను ఇద్దరికీ కలిపి కట్టవయ్యా అని యేసుక్రీస్తు ప్రభువు పేతురికి చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు కూడా పన్నులు కట్టాడు. ఆయన రోమా సామ్రాజ్యంలో ఒక పౌరుడుగా జీవిస్తున్నటువంటి వాడు. ఆయన కూడా పన్నులు కట్టాడు. పన్నులు కట్టమండి మేము,
ఈ ప్రభుత్వము క్రైస్తవ ప్రభుత్వం కాదండి అనే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అయితే వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటూ ఉన్నారు. కెంట్ హోవిండ్ గారిని చూడండి. నేను ప్రభుత్వానికి పన్నులు కట్టండి అన్నాడు. ప్రభుత్వం వచ్చి ఆయన్ని అరెస్టు చేసి జైల్లో వాడేసింది. 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి మొన్నే బయటకు వచ్చాడు. ఆయన చేసింది తప్పు. ఎందుకంటే బైబిల్ గ్రంథము పన్నులు చెల్లించండి అని మనకు స్పష్టముగా ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవుల బాధ్యత ఏంటి అన్నది పౌలు గారు ఇక్కడ వివరించాడు. రెండవదిగా 8వ వచనముల మీద చూడండి. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. పొరుగువానిని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రములో ఉన్న దేవుని నీతి మనము ప్రేమించటములోనే ఈ ప్రపంచములో వ్యక్తీకరించబడుతూ ఉంది. నీతి, ప్రేమ అవి వేరు కాదు, అవి విరుద్ధమైనవి కాదు. మనలో ఉన్న నీతే ప్రేమగా బయటికి వెళ్తూ ఉంది. దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధతే, దేవునిలో ఉన్నటువంటి నీతే ఆయన మనలను ప్రేమించేటట్లుగా చేసింది. మనం కూడా అంతే. మనలో ఎంత నీతి ఉంటే మనము అంతగా ప్రేమిస్తాం. మనలో ఎంత పరిశుద్ధత ఉంటే మనము అంతగా ప్రేమిస్తాం. పౌలు గారు అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో నీ సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయబాకు, దొంగిలవద్దు, అదేవిధముగా ఆశింపవద్దు. ఈ ఆజ్ఞలన్నీ, ఎన్ని ఆజ్ఞలైనా చెప్పుకో, ఆజ్ఞలన్నీ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే దానిలో సంక్షిప్తముగా ఉన్నాయి. ఆ గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ వ్యక్తి నాకు చెందని వ్యక్తి, ఆ వ్యక్తితో నేను వ్యభిచారం ఎందుకు చేయాలి? ఈ వ్యక్తి మరొకరి భార్య, ఈ వ్యక్తి మరొకరి భర్త, ఆ వ్యక్తిని నేను కాంక్షించకూడదు, ఆశపడకూడదు అన్నటువంటి ప్రేమ మనలో ఉన్నప్పుడు అదే దేవుని నీతి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, నరహత్య చేయబాకు. నిజమైన ప్రేమ ఉన్నవాడు నరహత్యకు కూడా దూరంగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే అది దేవుని నీతి. క్రైస్తవ ఎథిక్స్, క్రైస్తవ నైతిక నియమాలకు పునాది ఏంటి? ప్రేమ, భయం కాదు. క్రైస్తవ నైతిక నియమాలన్నీ ఈ ప్రేమను పునాదిగా చేసుకొని ఈ ప్రపంచంలో ఉన్నాయి. పౌలు గారు అదే సత్యాన్ని ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రేమతో దేవుని నీతిని నెరవేర్చు. అప్పుడే ధర్మశాస్త్రము దాని యొక్క లక్ష్యమును పూర్తి చేసినట్లు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు? ఇదిగో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఈ రోమాపత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు అదే మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి పెట్టాడు. మొట్టమొదటిగా క్రైస్తవుడు ప్రభుత్వం పట్ల ఏ విధముగా ప్రవర్తించాలి. రెండవదిగా క్రైస్తవుడు సమాజం పట్ల ఏ విధముగా ప్రవర్తించాలి. ప్రభుత్వం పట్ల గౌరవముతో భయముతో జీవించు, లోబడి ఉండు అంటూ ఉన్నాడు. సమాజము పట్ల
దేవుడు నీకిచ్చిన నీతిని ప్రేమతో చూపించు అంటూ ఉన్నాడు. ఆ రెండు సత్యాలు మూడవ సత్యముతో అవి చక్కగా అనుసంధానం చేయబడ్డాయి. ఆ మూడవ సత్యం ఏంటంటే 11వ వచనంలో చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. మనము రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సమయం లేదు, నాకు చాలా సమయం ఉందండి అని మనం అనుకుంటాం. సమయం ఎక్కువ లేదు. వ్యక్తిగతంగా నీకు ఎక్కువ సమయం లేదు, ఈ ప్రపంచానికి కూడా ఎక్కువ సమయం లేదు. సమయము లేదు కాబట్టి నీ రక్షణ నీకు సమీపముగా ఉంది కాబట్టి ఈ లోక సంబంధమైనవి పక్కన పెట్టేసేసి దేవుని యొక్క నీతిని పొందు అని పౌలు గారు ఇక్కడ అంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకో, శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేయవద్దు అని ఆయన ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 3 గొప్ప సత్యాలు ఈ రోజున మీ యొక్క జీవితములకు ఆదర్శముగా ఉండాలని, ఆశీర్వాదంగా ఉండాలని మా కోరిక. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి రోమాపత్రిక 13వ అధ్యాయములో నుండి మా యొక్క జీవితములకు ఉపయోగకరమైన అనేక గొప్ప సత్యాలు చూడటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి, శక్తిని బట్టి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యమును మీరు దీవించి ఆశీర్వదించండి. అనేక మందిని ఈ యొక్క వాక్యముతో మీకు మార్గదర్శకముగా జీవించడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. మార్గము సత్యము జీవముగా